మనం ఇప్పుడు పావు కేజీ ఉప్మా రవ్వతో రవ్వ లడ్డు చేసుకున్నాం. ఎంత ఉండదు, అన్నీ పావు కేజీ ఉంటుంది. దీన్ని బాగా వేపుతాం. నెయ్యి కానీ ఇంకేమీ యూస్ చేయను, ఓన్లీ పాలు, పంచదార, రవ్వ, ఉప్మా రవ్వ. అందరూ సూజీ అంటారు, ఉప్మా రవ్వతో చేద్దాం. చక్కగా దోరగా వేగిపోయిన తర్వాత అలాగే పక్కన పాలు కాచుకుందాం. ఇవి 2 కప్పులు ఉంటాయండి. ఉప్మా రవ్వ 2 కప్పులు మాత్రమే. దానికి సరిపడా ఇంత కొలతనే లేదు, దానికి సరిపడగా పాలు తీసుకోవడమే. పాలు బాగా మరిగిన తర్వాత ఈ ఉప్మా రవ్వను బాగా వేపుకొని ఇందులోనే మనం కావాలంటే పల్లీలు కూడా వేయించేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు అంత టైం లేదు కాబట్టి నేను మామూలుగా చేసేస్తాను. మా పిల్లలు వచ్చే టైం అయిపోయింది కూడా, స్కూల్ నుంచి వచ్చేస్తారు. తక్కువ టైంలోనే మన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిని బాగుందమ్మా అంటే చాలు కదా మనకి. అందుకని తొందరగా చేసేస్తే మా పెద్ద బాబుకి చాలా ఇష్టం ఇది. నేను ఎలా చేసినా తింటాడు వాడు. అలా అని బాగా చేయనని కాదండి, బాగానే చేస్తాను. వాడికి ఇష్టం నా వంట. తను బయట తిండి ఎక్కువ తినడు వాడు. నువ్వు చెయ్యమ్మా అంటాడు ఏది కావాలన్నా. ప్రతిసారి ఏదో ఒకటి చేస్తాను, వీడియో తీసేంత ఖాళీ ఉండదు. అందుకని కానీ నాకు ఒక సబ్స్క్రైబర్ వచ్చారంటే అది చాలా హ్యాపీగా అనిపించింది. నేను అడగకుండా నాకు సబ్స్క్రైబ్ చేసిన నేను సిస్టర్ అనే అనుకుంటున్నాను. బ్రదర్ అయితే వెరీ హ్యాపీ, సిస్టర్ అయితే ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరో నాకు అదే సిస్టరో బ్రదరో తెలియదు కానండి, నాకైతే సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ కూడా చేయండి. నేను కొత్తగా మొదలుపెట్టలేదు, 1 year అయింది. చిన్న ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోవడం మానేసాను మధ్యలోనే. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలనిపించి చేస్తున్నాను. ఫోన్ కూడా పాడైపోయింది, దానివల్ల నేను చేయలేకపోయాను. చిన్నపిల్లలు అయిపోవడం వల్ల ఫస్ట్లో చాలా ఆత్రంగా చేసేదాన్ని వీడియోలు, కానీ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను సఫర్ అవ్వడం వల్ల ఇలాగా మానేసి, కానీ ఏదో ఒకటి చేసుకోవాలి, ఇంటి దగ్గర ఉంటే కుదరదు అని టైలరింగ్ మొదలుపెట్టాను. కొన్ని రోజులు బాగానే వచ్చినాయి. తర్వాత మనుషుల మనస్తత్వాలు తెలిసిందే కదా, ఎక్కడ సంపాదించేసుకుంటామో అని వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గర ఇవ్వడం చేశారు. సో పర్వాలేదు, ఐఎమ్ హ్యాపీ. నాకంటూ ఒక టాలెంట్ ఉంది, వంట చేయడం, టైలరింగ్ చేయడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకైతే కొలత తెలుసు కాబట్టి వేసేస్తున్నాను. వాళ్ళు స్వీట్ ఎక్కువ తింటారు. 1 గ్లాస్ పంచదార అయితే ఇందులోకి సరిపోతుంది.
ఒక గ్లాసు పంచదార. మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్ది. కానీ రవ్వ లడ్డు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారా? అస్సలు. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. నాకంటూ ఫేమస్ అవ్వాలని కాదు, నాకు కొంచెం సపోర్ట్ అంతే. ఫేమస్ అయిపోయి డబ్బులు సంపాదించేయాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి లేడీస్కి సంపాదన విషయంలో. అందుకని ప్లీజ్ లైక్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నానని విసుక్కోకండి. అన్నీ మంచం మీదనే. మంచం మీద తినకూడదు అంటారు, కానీ తప్పదు. సింగిల్ రూమ్ కదా. కొంచెం అసలే మరీ మెత్తగా ఉంటే అస్సలు బాగుండవండి. కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటా మనం ఉండల్లా చుట్టుకొని. హాట్గా ఉందండి బాబు, కాలిపోతుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా పాలు ఎన్ని మిగిలిపోయినాయో? కొంచెం సరిపోతాయండి. మనకి ఎంతో అవసరం లేదు, ఒక చిన్న గ్లాసులో అయితే సరిపోతాయి పాలు. మరగబెట్టుకొని చక్కగా రవ్వ లడ్డూలు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎన్ని లడ్డూలు వచ్చినాయో? పావు కేజీ రవ్వకి. థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఎంతమందికి రవ్వ లడ్డు అంటే ఇష్టమో. థ్యాంక్ యూ సో మచ్.